భద్రత ఉంది. అరచేతుల్లో ఉన్న వస్తువును పదే పదే చూస్తూ ఉంటాం. అది మన విజిలెన్స్లో ఉంటుంది. ప్రతిసారి మన చూపులో ఉంది. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి, చూడు. కొన్నిసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఈ శోధన, ఈ కష్టము, ఇబ్బందికర పరిస్థితుల్లో అందరూ నన్ను వదిలిపెట్టేసినట్టుగానే దేవుడు కూడా వదిలిపెట్టేశాడేమో అన్న భావన అపవాది మనలో తీసుకొస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానం, చూడు, విశ్వాసనేత్రాలతో చూడు. నీ స్థానం దేవుని చేతిలో ఉంది. నీ జీవితం ప్రభు చేతిలో ఉంది. ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు. నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. లేఖనాలు సెలవిస్తున్న మాట ఇది. యెహోషువ, నువ్వు విశ్వాసనేత్రాలతో చూడాలి. ఇక చాలు చూసింది ఆ కూరలో వైపు చూసించాలు. ఇక చాలు నువ్వు ఆ హాయి ప్రజల యొక్క పరిస్థితిని చూసించాలు. ఇప్పుడు నీ విజయాన్ని చూడు, నీ విజయాన్ని చూడు. క్రీస్తులో నీ విజయం ఎల్లప్పుడూ కూడా సురక్షితంగానే ఉంది. హల్లెలూయా. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో